కడపలో 5 ఏళ్లుగా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు చేసిన వారందరూ వారం రోజుల్లో ఊరు వదిలి వెళ్లాలని తెలుగుదేశం నేత శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా గంజాయి స్మగ్లర్లు కడప నగరాన్ని నాశనం చేస్తున్నారని, వారందరినీ చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. 2300 కోట్ల రూపాయలతో కడప నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్న అంజాద్ బాషా ఆ నిధులు తెచ్చినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ విసిరారు. 20 ఏళ్ల తర్వాత కడప నగరంలో మహిళలైన తనను గెలిపించేందుకు ప్రజలందరికీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలను చెప్పుకునేదానికి మీరు రండి, మేమున్నాం. నీతివంతమైన పరిపాలన అందిస్తాం. కడపలో ఏ గుండా గాని, ఏ రౌడీ గాని, ఏ భూ కబ్జాదారుడు గాని కనిపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొని జైల్లో పెట్టిస్తాం. ఒక మహిళ పోటీ చేస్తూ ఉంటే అనరాని మాటలు మాట్లాడినారు. ఏ భాష కావాలంటే ఆ భాష మాట్లాడి పోలీస్ స్టేషన్ లేకి లోపలికి పోయి దాన్ని ఆధీనంలోకి తీసుకొని ఈ ఎమ్మెల్యే సోదరుడు మాట్లాడిన మాటలు కడప ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు, క్షమించరు. అతన్ని నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు, వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతమైనాయి, భూములు అన్యాక్రాంతమైనాయి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనాయి. ఇవన్నీ కూడా వెలికి తీస్తాం. చట్టపరంగా తప్పు చేసిన వాడిని శిక్ష పడే వరకు తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడి లేని విధంగా మేము మా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో ఆ మేనిఫెస్టోలో మేము కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాల మీద దృష్టి సారించడం జరిగింది. ఆల్రెడీ దాని మీద పని చేయడం మొదలు పెట్టాము. అందులో ముఖ్యంగా రవీంద్రనగర్ ప్రాంతంలో 2 బ్రిడ్జిలు మేము కట్టిస్తామని చెప్పినాము. వాటిని ముందుకు తీసుకుపోయేసి రవీంద్రనగర్లోని ప్రజలకు అందుబాటు తీసుకురావడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ మురుగునీటి కాలువల సమస్యను కూడా ఎలా మేము చెప్పినట్టు పరిశుభ్రమైన కడపను తయారు చేస్తాము, పరిశుభ్రమైన కడపను ఇస్తాము అని చెప్పాము. దాని సందర్భంగా కూడా మేము దాని సంబంధమైన పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగనే ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పిన ప్రకారం మంచినీళ్ళ సమస్య. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నీళ్లు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి, నీళ్లు కొనుక్కొని ఇంటి అవసరాలకు వాడాల్సిన పరిస్థితి ఉంది. దీని నుంచి కడపను బయటికి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా వెంటనే ముందుకెళ్లేసి దాని విధంగా పనిచేస్తాము.